సముద్ర జలాలపై ఆధిపత్యం కోసం సాగుతోన్న పోరులో చైనా పెను సంచలనం సృష్టించింది. అమెరికా నౌకాదళానికే సవాల్ విసురుతూ తన అత్యంత శక్తివంతమైన పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఫుజియాన్ను జలప్రవేశం చేయించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్వయంగా ఈ మహాయుద్ధ నౌకను ప్రారంభించి ప్రపంచానికి తమ సైనిక సత్తాను చాటి చెప్పారు. ఇంతకీ ఈ నౌక ప్రత్యేకతలేంటి? దీని రాకతో హిందూ పసిఫిక్ మహాసముద్రంలో బల సమీకరణాలు ఎలా మారనున్నాయి? దీనిపై అగ్రరాజ్యం రియాక్షన్ ఎలా ఉండబోతోంది? అమెరికాతో పోటీ పడుతున్న చైనా నౌకాదళం. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఫుజియాన్ యుద్ధ నౌక. చైనాకు చెందిన మూడో అత్యంత అధునాతన యుద్ధ నౌక. కయ్యాలమారి చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు కాలు దువ్వేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నావికాదళంలో అమెరికాతో పోటీ పడేందుకు చైనా తన ఆయుధ సంపత్తిని విస్తరిస్తోంది. అందులో భాగంగా అత్యంత సామర్థ్యం కలిగిన ఫుజియాన్ టైప్ 003 యుద్ధ నౌకను తాజాగా ప్రారంభించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన ఈ విమాన వాహన నౌకను చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రారంభించారు. హైనాన్ ద్వీపంలోని సైనిక నౌకాశ్రయంలో దీనికి సంబంధించిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిన్పింగ్ యుద్ధ నౌకను పరిశీలించారు. కాగా ఫుజియాన్ చైనాకు చెందిన మూడో అత్యంత అధునాతన యుద్ధ నౌక. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ విమాన వాహక నౌకను ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రారంభించారు. విద్యుదయస్కాంత ఆధారిత వ్యవస్థ అయిన ఇమాల్స్ ను ఇందులో వినియోగించారు. 316 మీటర్ల పొడవు, 80,000 టన్నుల బరువు ఉన్న ఈ ఫుజియాన్ కు దాదాపు 50 విమానాలను మోసే సామర్థ్యం ఉంది. ఈ ఎమాల్స్ వ్యవస్థను అమెరికాకు చెందిన గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ శ్రేణి విమాన వాహన నౌక మాత్రమే వాడుతున్నాయి. ఇప్పటివరకు ఈ అత్యాధునిక సాంకేతికత కేవలం అమెరికాకు చెందిన గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ శ్రేణి విమాన వాహక నౌకల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు చైనా కూడా ఆ టెక్నాలజీని సొంతం చేసుకుని అమెరికా సరసన నిలిచింది. కాగా ఫుజియాన్ అనేది చైనాలో ఓ ప్రావిన్స్. ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ సుప్రీం లీడర్ గా ఎదగడానికి ముందు ఇక్కడ కొన్నేళ్ల పాటు పనిచేశారు. తైవాన్ జలసంధిని పర్యవేక్షించేది కూడా ఈ ప్రావిన్స్ లోని PLA నేవీ తూర్పు సముద్ర దళమే. ఈ నౌక పూర్తిగా సిద్ధమయ్యాక ఇక్కడే మోహరిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దక్షిణ, తూర్పు చైనా సముద్రాలు, పశ్చిమ పసిఫిక్ లో అమెరికా యుద్ధ నౌకల రాకపోకలను అడ్డుకోవడంపై బీజింగ్ దృష్టి పెట్టింది. సాధారణంగా విమాన వాహక నౌక ఒక్కదాన్నే మోహరించరు. దాంతో పాటు పలు చిన్న సైజు యుద్ధ నౌకలు, జలంతర్గాముల బృందం ఉంటుంది. 1998లో సోవియట్ కాలం నాటి ఓ అసంపూర్తి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను చైనా కొనుగోలు చేసింది. 2012 నాటికి దాన్ని తీర్చిదిద్ది లియోనింగ్ పేరిట దళాల్లో చేర్చింది. ప్రస్తుతం శిక్షణ నిమిత్తం దీనిని వాడుతున్నారు. ఆ తర్వాత షాండాంగ్ పేరిటో మరో భారీ నౌకను నిర్మించి 2019లో అందుబాటులోకి తెచ్చింది. దీనిపై J-15 సుకోయ్ యుద్ధ విమానాలను వినియోగిస్తుంది. తాజాగా ఫుజియాన్ ను ప్రవేశపెట్టింది. ఇటీవల ఈ ఫుజియాన్ గురించి జిన్పింగ్ మాట్లాడుతూ ఇది సాయుధ దళాల ఆధునికీకరణలో కీలకమైన మైలురాయి అని అభివర్ణించారు. బీజింగ్ కు ఈ నౌక వ్యూహాత్మక సాధనమవుతుందని, తమ దేశ గౌరవాన్ని పెంచుతుందన్నారు. ఈ యుద్ధ నౌక కేవలం ఆయుధం మాత్రమే కాదని, ఇది తమ దేశ గౌరవాన్ని పెంచే వ్యూహాత్మక సాధనమని చైనా అధికారికంగా ప్రకటించింది. దక్షిణ చైనా సముద్రంలో తైవాన్ విషయంలో అమెరికా జోక్యాన్ని నిలువరించడంలో ఫుజియాన్ కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా మరో విమాన వాహక నౌకను నిర్మించేందుకు చైనా సన్నాహాలు మొదలుపెట్టింది. టైప్ 004 గా ఇది రానుంది. ఇందులో ఎమాల్స్ సాంకేతికతతో పాటు అణు సామర్థ్యంతో దీన్ని నిర్మించాలని బీజింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అమెరికా అణు వాహక నౌకలను పూర్తి స్థాయిలో పోటీ ఇవ్వగలదని అంచనా. ఒకప్పుడు నావికా బలగంలో వెనుకబడిన చైనా ఇప్పుడు అమెరికాతో పోటీ పడుతూ తన ఆయుధ సంపత్తిని విస్తరిస్తున్న తీరు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చైనా ప్రస్తుతం అమెరికాను చేరుకోగల 400 దీర్ఘశ్రేణి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉందని, దాని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 1300 అణ్వాయుధ సామర్థ్యం గల మీడియం రేంజ్ క్షిపణులను కలిగి ఉంది. చైనా తన అణ్వాయుధాలను నిల్వ చేయడానికి 3 కొత్త గోతులను కూడా నిర్మించింది.
550 ICBM లాంఛర్లను కలిగి ఉంది. బీజింగ్ 50 లాంఛర్లను, అదే సంఖ్యలో ICBMలను జోడించిందని నివేదిక తెలిపింది. గత ఏడాది కాలంలోనే యుఎస్ చేరుకోవడానికి కష్టపడింది చైనా. బీజింగ్ ఇప్పుడు యుఎస్ కంటే ఎక్కువ ICBM లాంఛర్లను కలిగి ఉంది. దాని DF-31A ICBM DF-5 ద్రవ ఇంధన క్షిపణుల సంఖ్యను పెంచింది. చైనా తన అణ్వాయుధాల సంఖ్యను పెంచుకోవడమే కాకుండా వాటిని వైవిధ్యభరితంగా మారుస్తూ తన అణ్వాయుధాలను మరింత ప్రాణాంతకంగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. చైనా నావికాదళం ప్రపంచంలోనే అతిపెద్దది. ప్రస్తుతం 6 అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలంతర్గాములు, 6 అణుశక్తితో నడిచే అటాక్ సబ్మరైన్లు, AIP సాంకేతికతతో కూడిన 48 డీజిల్తో నడిచే జలంతర్గాముల విమానాల సముదాయాన్ని కలిగి ఉంది. ఇది ఆవేశపూరిత వేగంతో అభివృద్ధి చెందుతోంది. చైనా తమ జలంతర్గామి నౌకలను వచ్చే ఏడాది చివరి నాటికి 65కి, 2035 నాటికి 80కి పెంచుకోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. భవిష్యత్తులో ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రాన్ని ఆక్రమించడం ప్రారంభించిన చైనా నావికాదళ ఆధిపత్యానికి ఎటువంటి సవాలు లేకుండా ఉండేలా చూస్తుందట. చైనా కృత్రిమ ద్వీపాలను నిర్మిస్తుందని, దాని పొరుగున ఉన్న ఫిలిప్పీన్స్, జపాన్లను బెదిరిస్తుందని, అలాగే సమీప భవిష్యత్తులో తైవాన్ను ఆక్రమించుకోవాలని భావిస్తుందని సమాచారం. ఇక చైనా వద్ద ప్రస్తుతం 370 యుద్ధ నౌకలు ఉన్నాయి. 2025 చివరి నాటికి వాటి సంఖ్య 395కు చేరుతుందని, 2030 నాటికి 435 యుద్ధ నౌకలు చేరుతాయన్న అంచనాలు ఉన్నాయి. చైనా వైమానిక దళం యుఎస్ వైమానిక దళంతో సమానంగా లేనప్పటికీ దాని ర్యాంకులలో కొత్త అధునాతన యుద్ధ విమానాలు, సైనిక డ్రోన్లను కలుపుకొని వేగంగా పరివర్తన చెందుతుందని అంటున్నారు. మరి చూడాలి దీనిపై అగ్రరాజ్యం ఏ విధంగా స్పందిస్తుందో.